హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజస్సి వ్లాగ్స్. ఈరోజు ఆవాల పొడిని ఎలా చేయాలో చూపిస్తాను. ఈ పొడి ఎక్కువ డెలివరీ అయిన వాళ్ళకి ప్రతిరోజు పెడతారు. కనీసం ఫస్ట్ ముద్దుగా అన్న ఈ పొడిని పెడతారు. వేడివేడి అన్నంలో ఆవాల పొడి నెయ్యి వేసి తింటారు. అందరూ తినచ్చు. ఈ ఆవాల పొడి ఆకలిని పెంచుతుంది, డైజెషన్ కూడా బాగా అవుతుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసి లో ఫ్లేమ్లో 1 to 2 minutes వేయించుకోవాలి. మాడకుండా వేయించుకోండి, లేదంటే పొడి చేదు వచ్చేస్తుంది. ఇలా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టి మాడకుండా వేయించుకోవాలి. 2 minutes పాటు దోరగా వేయించుకోవాలి. ఇలా వేగాలి. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకొని వీటిని కూడా దోరగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో 1 కప్ ఎండు కొబ్బరి తీసుకుందాం. ఎండు కొబ్బరి వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మాడకుండా దోరగా వేయించుకోవాలి. ఇది కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని 20 నుంచి 25 దాకా ఎండుమిర్చి వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి వేగాక ఇందులోకి గుప్పెడు కరివేపాకు వేసి క్రిస్పీగా వేయించుకోవాలి. ఇప్పుడు 2 వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నిటినీ పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఇలా ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అన్నీ గ్రైండ్ చేసుకున్నాక వెల్లుల్లి ఒక 10 నుంచి 15 వేస్తున్నాను. ఇవి ఎంత ఎక్కువ వేసి అంత టేస్ట్ యాడ్ అవుతుంది. వీటిని వేసి ఒక 2 times పల్స్ మోడ్లో వేసి తీసేయండి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ హెల్తీ ఆవాల పొడి రెడీ. వీటిని వెంటనే స్టోర్ చేయకుండా కాసేపు ఆరనివ్వాలి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఆవాలు చేదు అనేది అనిపించదు. వేటిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం, ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలా ఏదైనా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.